వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీలో అల్లర్లు సృష్టించి ఆ అల్లర్ల ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా దీని గురించిన వాస్తవాలు తెలుస్తూ ఉంటే అమ్మ బాబోయ్ అనిపించింది. కానీ ఇలాంటి దోషుల తరపు నుంచి కపిల్ సిబాల్ నాయకత్వం వహించి కోర్టులో ఏమంటారు వాదోపవాదంలో పాల్గొంటున్నారు. ఇక కపిల్ సిబాల్ ఏమాత్రం కూడా మారడా? ఎప్పుడైనా ఒక్కసారి కపిల్ సిబాల్ గారు మీ జీవితంలో మీరు చచ్చిపోయేలోపు ఒక్కసారైనా దేశానికి ధర్మానికి మద్దతుగా ఒక్క కేసైనా వాదించండి, చూడాలని ఉంది. అరే ఏ దుర్మార్గుల విషయంలో చూడండి లాయర్ ఎవరంటే కపిల్ సిబాల్ అనే వస్తోంది. మీలో ఇక మార్పు రాదా అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ ఢిల్లీలో అంటే, ఢిల్లీ అల్లర్ల కేసు మీకు తెలిసిందే. ఈ అల్లర్ల కేసులో జైల్లో ఉన్నారు ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్. ఇలా పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు ముందు అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడించారు. ఈ నిందితులు దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు పన్నారని, నేపాల్, బంగ్లాదేశ్ మాదిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రణాళికలు వేశారని సుప్రీంకోర్టుకి నివేదించారు. ఢిల్లీ పోలీసుల పక్షాన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ దారులు ఆకస్మికంగా అల్లర్లకు పాల్పడలేదని, పక్కా ప్రణాళికతోనే అన్ని చేశారని చెప్పారు. అది భారత సార్వభౌమత్వంపై జరిగిన దాడి అని, అలాగే నిందితులకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా వారు కర్రలు, యాసిడ్ బాటిల్స్, తుపాకీలను తీసుకెళ్లారన్నారు. విచారణ ఆలస్యం అవుతుందనే కారణంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేయలేమని రాజు అన్నారు. విచారణలో జాప్యం నిందితుల వల్లే జరుగుతోందని, ప్రాసిక్యూషన్ వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సిఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా ఇవి తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం చెందగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మన్ కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దీనికి సంబంధం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ అల్లర్లకు సంబంధించి నిందితుల పక్షాన UAPA కింద ఛార్జ్షీట్ కూడా నమోదైంది. ఇక నిందితుల పక్షాన వాదిస్తుంది కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దావే, సల్మాన్ ఖుర్షిద్. కపిల్ సిబాల్ వాదిస్తూ ఈ కేసులో 751 FIRలు అయినాయి. ఉమర్ ఖలీద్ పేరు ఒక్క FIRలోనే ఉంది. 2022లోనే నిర్దోషి అయ్యాడు. రెండో FIR తర్వాత నమోదు చేయబడింది. కానీ దీంట్లో మొత్తం కుట్రే ఉంది. సో ఉమర్ ఖలీద్ ప్రమేయం లేదని తీర్పు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అక్కడ ఎంతమంది చనిపోయారు అది కనిపించట్లేదా? 53 మంది చనిపోయారు, 700 మంది గాయపడ్డారు. ఏదో ఆకస్మికంగా చేస్తే యాసిడ్ బాటిల్స్ ఎలా వచ్చాయి? దేశంలో ఇంత కుతంత్రాలు చేయాలని చూస్తున్న వాళ్ళను కపిల్ సిబాల్ లాంటి లాయర్లు కాపాడుకుంటూ వస్తే ఈ దేశం పరిస్థితి ఏంది? మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.